కోల్కతా ఐపాక్ కార్యాలయంలో ఈడీ సోదాలు వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు బెంగాల్ సీఎం మమత. తమ ఎన్నికల వ్యూహాన్ని తెలుసుకునేందుకే అమిత్ షా ఈ దాడులు చేయించారని ఆరోపించారు. అయితే బొగ్గు స్కామ్ డబ్బుని గోవా ఎన్నికల్లో టీఎంసీ ఉపయోగించినట్టు ఆధారాలు లభించడంతో సోదాలు చేసినట్టుగా ఈడీ అధికారులు వివరణించారు. కోల్కతాలో ఈడీ వర్సెస్ బెంగాల్ సీఎం మమత గొడవపై రాజకీయ దుమారం చెలరేగింది. టీఎంసీ కోసం పనిచేస్తున్న ఐపాక్ కార్యాలయంలో ఈడీ అధికారుల సోదాలపై మమత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఎన్నికల వ్యూహాలకు సంబంధించిన పత్రాలను, హార్డ్ డిస్కులను ఈడీ అధికారులు ఎత్తుకెళ్లారని మమత ఆరోపించారు. ఈడీ తీరుకు నిరసనగా శుక్రవారం ర్యాలీ చేపట్టాలని దీదీ నిర్ణయించారు. ఐపాక్ కార్యాలయంలో ఈడీ దాడులు జరుగుతున్న సమయంలో మమత అక్కడకు వచ్చారు. బెంగాల్ పోలీసులతో కలిసి అక్కడికి చేరుకున్న మమత తమ పార్టీకి సంబంధించిన పత్రాలంటూ కొన్ని డాక్యుమెంట్లు వెంట తీసుకెళ్లారు. ఐపాక్ కో ఫౌండర్ ప్రతీక్ జైన్ నివాసంలో కూడా ఈడీ సోదాలు చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. కోల్కతా సహా 5 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. గతంలో ఐపాక్ సంస్థ ప్రశాంత్ కిషోర్ యాజమాన్యంలో ఉంది. బొగ్గు స్కామ్ కు సంబంధించిన డబ్బును టీఎంసీ నేతలు గోవా ఎన్నికల్లో ఉపయోగించారని ఈడీ ఆరోపించింది. బొగ్గు స్కామ్ డబ్బును ఐపాక్ కార్యాలయం నుంచే వినియోగించారు అనడానికి తమ దగ్గర సాక్ష్యాలున్నట్టుగా పేర్కొంది ఈడీ. మమత ఆరోపణల్ని ఈడీ అధికారులు ఖండించారు. తమ విధుల్ని మమత అడ్డుకున్నారని కోల్కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఈడీ అధికారులపై ఐపాక్ ప్రతీక్ జైన్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటి నుంచి కీలక డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లారని ఇచ్చిన ఫిర్యాదుతో ఈడీ అధికారులపై కోల్కతా పోలీసులు కేసు నమోదు చేశారు. To collect all of our party hard disk, the candidate list, the party strategy, the party plan. Is it the duty of the ED and Amit Shah, the nasty home minister, the naughty home minister who cannot protect the country, and he's taking away all my party documents? If I read the BJP party office, what will be the result? They didn't have any guards. One side the SIR case, they are deleting all the names of. తమ ఎన్నికల వ్యూహాలకు సంబంధించిన పత్రాలని ఈడీ అధికారులు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు మమత. అయితే బీజేపీ ఈ ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తోంది. బెంగాల్లో మాఫియా రాజ్యం నడుస్తోందని, చొరబాట్లను మమత ప్రోత్సహిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.